వైఎస్ఆర్ ది లెజెండ్. వైఎస్ఆర్ ఒక స్వాప్నికుడు. రాష్ట్ర రూపురేఖల్ని మార్చి ఆంధ్రప్రదేశ్ ను అన్నింటా అగ్రభాగాన్ని నిలబెట్టాలని తహతహలాడేవారు. రాష్ట్రంలోని 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి సాధించాలని కలలు కన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి వెనుకబడ్డ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఎకరాకు నీళ్లు పెంచగలిగితే మా జన్మ తరించింది అని చెప్పనుకుంటున్న విషయాన్ని జలయజ్ఞంతో బీడు భూముల్ని సస్యశ్యామలం చెయ్యాలని భావించారు వైఎస్ఆర్. ఆహారోత్పత్తిని పెంచడం, తద్వారా రైతు ఇంట సిరులు పంట పండించడం ఆయన ధ్యేయంగా పెట్టుకున్నారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన పోలవరం, పులిచింతల లాంటి పథకాలను దుమ్ములేపారు. నదుల అనుసంధానంతో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చెయ్యాలని తలచారు. చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టును తన ప్రాణంగా ఎంచుకున్నారు. చిత్తూరు జిల్లా రచ్చబండకు వెళ్లే ముందు కూడా మహబూబ్ నగర్ జిల్లాలో మరో 10 లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారంటే ఆయనకు ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఎంత ప్రేమో ఇట్టే అర్థమవుతుంది. ఆయన మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలు నాకు తెలిసి 34 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాను. ఎవరు సాహసించలేరు. ముఖ్యంగా నేను తెలంగాణ ప్రాంతానికి చెందినవాడిని. అయినా నన్ను చీఫ్ మినిస్టర్ చేశాను, నేను ప్రాణహిత చేయడం నేను మొదలుపెట్టేంత ధైర్యం నాకు ఉండేది కాదు. కానీ ఆయన ఎంత ధైర్యంతో ప్రాణహిత చేయడం మొదలుపెట్టాడంటే, ఆ నీళ్లు వచ్చినట్టయితే ఆ నీళ్లు మెదక్ లాంటి జిల్లా అక్కడ ఏమీ నీళ్లకు ఆస్కారం లేదు. 16 లక్షల ఎకరాలకు వస్తాయి, అందులో 5-6 లక్షలు మెదక్ వస్తాయని చెప్పి ఎంతమంది విమర్శించినా అది లిఫ్ట్ స్కీమ్ సార్ చాలా కష్టం నీళ్లు తీసుకోవడం అన్నా కూడా మీరు కష్టం గురించి చెప్పకండి, మీరు నాకు ఇది ప్రయోజనం కలుగుతుంది అంచేత ఈ విషయంలో కొన్ని విషయాల్లో ఆయన సెలెక్ట్ చేసిన ఈపీసీ సిస్టమ్ మీద ఏకీభవించలేకపోవచ్చు. ఇన్ని ప్రాజెక్ట్స్ వదిలి చేయడం వల్ల ప్రజల మీద ప్రజాద్రవ్య ధనం చాలా ఇదిగా అవుతుందని కానీ ఆయన యొక్క ఉద్దేశాన్ని మాత్రం మనం తప్పుపట్టలేవు. ముఖ్యంగా ప్రాణహిత చేవెళ్లలో తెలంగాణ ప్రజలకు చేద్దామని ఆయన అనుకున్న సంకల్పం అది మామూలుగా ఒక తెలంగాణ ఇంజనీర్ అయినా కూడా నేను సాహసించాను కాదు. ఆయన అనుకున్నట్టుగా మొదలుపెట్టాడు. కష్టాలు వచ్చినాయి, నిష్ఠులు వచ్చినాయి. మరి మహారాష్ట్ర గవర్నమెంట్తో మనం శాంక్షన్ తీసుకున్నాం, వర్క్ చేశాం. నవ్యాంధ్రకు సంబంధించి వైఎస్ రచించిన వ్యూహాలు భవిష్యత్తుకు బంగారు బాట వేసేవి. ప్రతి జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం, ఒక విమానాశ్రయం ఏర్పాటు చెయ్యాలని ఆయన కోరిక. తీర ప్రాంతమున్న ప్రతి కోస్తా జిల్లాకు ఒక ఓడరేవు ఉండాలన్నది దివంగత నేత ఆకాంక్ష. శాస్త్ర సాంకేతిక పరిశోధన ఫలితాలు సంపన్న వర్గాలకే కాదు, కింది వర్గాలకు కూడా అందాలన్నది ఆయన సంకల్పం. ఒక పథకాన్ని అమలు చేస్తే అది తొందరగా ప్రజలకు చేరువ కావాలని ఆయన భావించేవారు. అందుకే చాలా రాష్ట్రాలు ఆయన పథకాలను ఒక నమూనాగా స్వీకరించాయి.